పుష్ప విజయంతో బాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ బ్రాండ్గా మారిన సంగతి తెలిసిందే. ఒక బాలీవుడ్ నుంచే వందల కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. కంటెంట్ సహా బన్నీ మాస్ అపీరియన్స్తోనే ఇది సాధ్యమైంది. అలా బాలీవుడ్లో ఐకాన్ స్టార్ అంటే అక్కడికప్పుడు ఒక సూపర్ స్టార్. అక్కడ స్టార్ హీరోల రేంజ్ని సైతం మించిన నటుడిగా మారిపోయాడు. దీంతో బన్నీతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూలో ఉన్నారు. బన్నీ ఓకే చెప్పాలే గాని బడా నిర్మాణ సంస్థలు బాలీవుడ్కి ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. టాలీవుడ్ నటుల పరంగా చూసిన నార్త్లో నెంబర్ 1 ఎవరంటే బన్నీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బన్నీ బాలీవుడ్ ఇమేజ్కి బీజం ఇప్పుడు పడింది కాదు, కొన్నేళ్ల క్రితమే బీజం వేశారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం గంగోత్రి. ఆ సినిమా అప్పట్లోనే హిందీలోకి డబ్బింగ్ చేసి వదిలారు. ఆ తర్వాత బన్నీ నటించిన కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీలను కూడా అనువాద రూపంలో బాలీవుడ్కి తీసుకెళ్లారు. అలా బన్నీకి బాలీవుడ్లో బీజం పడింది. అటుపై బన్నీ నటించిన సరైనోడు నార్త్ యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద సంచలనమైంది. సరైనోడు హిందీ వెర్షన్ యూట్యూబ్లో 300 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించి రికార్డు సృష్టించింది. 300 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించిన మొదటి భారతీయ చిత్రం ఇదే. ఇప్పటివరకు మరే తెలుగు చిత్రం ఆ రికార్డును ఛేదించలేదు. ఇలా బన్నీ హిందీ మార్కెట్ను చాప కింద నీరులా చుట్టాడు. పుష్ప 2తో మరింత సంచలనమయ్యాడు.